పేతురు రాసిన మొదటి పత్రిక 2:1-3 క్లుప్తంగా చదువుకోండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని కొత్తగా జన్మించి శిశువులను తేలిన వారే నిర్మలమైన వాక్యములను మన పాలు వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. ముందుగా ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందంటే ప్రభు దయాళుడని మనం ఏం చేయాలంటుంది? రుచి చూచి ఉన్న ఎడలా. ఎలాగ మనం రుచి చూచి ఉన్న ఎడలా అంటే ఎలాగంటే మనము మన హృదయంలో క్రీస్తు ఉండాలి, దేవుని ఆత్మను పొందుకుని ఉండాలి. మనం పరిశుద్ధాత్మను పొందుకుని క్రీస్తుని మన హృదయంలో ఉంచుకొని క్రీస్తు మన ఏక శరీరం ఏకత్వం కలిగి జీవించాలి. మన ముందుని మన వెనకను క్రీస్తు ఉండాలి. అందుకు దేవుడు ఏమన్నాడంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. అప్పుడు క్రీస్తుని మనం రుచి చూస్తాము. అప్పుడు క్రీస్తు లక్షణాలు మనలో ఉంటాయి. యేసుక్రీస్తు మనలో ఉంటారు. దేవుడు ఆత్మను పొందుకుని క్రీస్తు మనం ఏక శరీరం కలిగి ఉన్న వాళ్ళం క్రీస్తు రుచి చూచి ఉన్న ఎడల అని చెప్తున్నారు కదా. క్రీస్తు రుచి చూచున్న బిడ్డల్లో ఏమున్నదంటే మొదటిగా సమస్తమైన దుష్టత్వం ఉండదంటే, సమస్తమైన కపటము ఉండదంట. మనలో క్రీస్తు దయాళుడని మనం ఏం చేయాలి? మొదటిగా రుచి చూచి ఉన్న బిడ్డల్లో ఏముండదంట? సమస్తమైన దుష్టత్వము మనలో ఉండదు, సమస్తమైన కపటము మనలో ఉండదు. తర్వాత వేషధారణ ఉండదు మనలో. వేషధారణ క్రైస్తవులు అనేక మంది అయిపోయారు ఈ రోజుల్లో. మనలో ఉన్నదంటే వేషధారణ ఉండదు. 4 అసూయ ఉండదంట. ఈరోజు అందరిలోని వేషధారణ, అసూయ, దుష్టత్వము, కపటమైన మాటలు, తర్వాత సమస్తమైన దోషణ మాటలు ఎక్కువైపోయిన క్రైస్తవులను. అయితే క్రీస్తుని ధరించుకునేవారు, ప్రభువుని క్రీస్తుని ఉన్నవారు, ప్రభు దయాళుడని రుచి చూసిన బిడ్డలు, పరిశుద్ధాత్మను పొందుకున్న బిడ్డలను ఏమి ఉండదంట? సమస్తమైన దుష్టత్వం ఉండదంట, సమస్తమైన కపటము ఉండదంట, వేషధారణ ఉండదంట, తర్వాత అసూయ ఉండదంట, సమస్తమైన దోషణ మాటలు మాని కొత్తగా జన్మించి శిశువు వలన పోలిన వారై నిర్మలమైన వాక్యమని పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. చూడండి, అప్పుడే పుట్టిన బిడ్డ శ్రేష్టమైన తల్లి పాలు కోసం ఎలాగైతే ఏడుస్తాడో, ఆ శ్రేష్టమైన పాలు ఎలాగైతే తాగుతాడో మనము కూడా ఎలా ఉండాలి? శ్రేష్టమైన పరిశుద్ధమైన వాక్యాన్ని ప్రతిరోజు మనం ఏం చేయాలి? చదవాలి. ఆ వాక్యముతో నింపబడాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఆ వాక్యము ద్వారా మనము నింపబడాలి. ఆ శిశువు శ్రేష్టమైన పాలు కోసం ప్రతిరోజు ఎలాగైతే ఏడుస్తున్నాడో, ఎలాగైతే ఆ పాలు కోసం ఎలాగైతే ఏడుస్తాడో, ఆ శ్రేష్టమైన పాలు తాగిన తర్వాత శుభ్రంగా అచ్చంటుకున్నాడు, పడుకుంటాడు. అలాగే మనం ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా మనం ఏం చేయాలి? ఈ శ్రేష్టమైన పరిశుద్ధ వాక్యాన్ని మనం ప్రతిరోజు చదవాలి. వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదగాలి. దేవుడు ఏమంటున్నారు? వాక్యము చదువుతూ ఉంటూ ప్రతిరోజు వాక్యంలో ఉతకస్నానము చేస్తూ వాక్యంతో నింపబడుతూ రక్షణలు ఏం చేయాలంటే మనం ఎదగాలంట. ఆ పాలను అపేక్షించడం అంటే ప్రతిరోజు ప్రతి నిమిషం మనం ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా నడుచుకుంటూ వాక్యానుసారంగా ప్రతి చోట మనము జీవించాలని దేవుడు ప్రతి నిమిషం వాక్యానుసారంగా బ్రతకాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా! దేవుడి వాక్యంలో ఎదగాలని చెప్తున్నాడు, మనకి వాక్యంలో నడుచుకోవాలని చెప్తున్నాడు దేవుడు. ఈ దేవుడి వాక్యంలో ఎదగాలి మీరందరూ అని దేవుడు ఈ రోజు మనకి తెలియచేస్తుంది. హల్లెలూయా!